కుబేరాకు ఎందుకంత తక్కువ బిజినెస్? అనుకున్నదొకటి అయిందొకటి. కనీసం ధనుష్ను చూసేనా రావాలి కదా. కుబేరా మ్యాజిక్ ఎక్కడ మిస్ అయింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. కుబేరా శేఖర్ కమల సినిమానా, లేదంటే ధనుష్ సినిమానా, లేదా నాగార్జున సినిమానా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఎందుకంటే మూవీలో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ధనుష్ది, కానీ మార్కెట్ మాత్రం జరిగింది తెలుగు స్టేట్స్లో. ఇదే అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. జనరల్గా మూవీలో ఎవరిది మెయిన్ రోల్ అయితే హవా అంతా వారిదే ఉంటుంది. అతనే మూవీకి మెయిన్ హీరో అవుతాడు. అతని ఏరియాలోనే మూవీకి బజ్ అండ్ బిజినెస్ కూడా అవుతాయి. కానీ కుబేరకు మాత్రం అంతా రివర్స్ అయింది. పోనీ ధనుష్ కంటే పెద్ద పాన్ ఇండియా స్టార్ కుబేరాలో ఉన్నారా అంటే లేదు. ధనుష్ సినిమాల కలెక్షన్లతో పోలిస్తే నాగార్జున సినిమాల కలెక్షన్లు చాలా తక్కువే. అలాంటప్పుడు ధనుష్కు భారీ ఫాలోయింగ్ ఉన్న తమిళ్లో మాత్రం కుబేరాకు కనీసం ధనుష్ మామూలు సినిమాలకు జరిగినంత మార్కెట్ కూడా జరగలేదు. తమిళనాడులో కుబేరా బిజినెస్ 20 కోట్లు జరిగితే తెలుగులో 33 కోట్లు జరిగింది. ఇదే విషయం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ ధనుష్ను హైలైట్ చేశాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాంటప్పుడు ధనుష్ను బేస్ చేసుకుని మార్కెట్ ఎందుకు జరగలేదు? సినిమా డైరెక్టర్ తెలుగు వ్యక్తి, కీ రోల్ ప్లే చేసిన నాగార్జున తెలుగు వ్యక్తి, పైగా టాలీవుడ్లో బలమైన బేస్ ఉన్న వారే వీళ్ళిద్దరు. టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ కావచ్చు, అండ్ శేఖర్ కమల సినిమాలపై ఉన్న నమ్మకం కావచ్చు, ఈ రెండింటి వల్ల తెలుగు స్టేట్స్లో మార్కెట్ 33 కోట్లు జరిగింది. ఇదేమంతా భారీ బిజినెస్ కాకపోయినా తమిళనాడుతో పోలిస్తే ఎక్కువే. కానీ ధనుష్కు పాన్ ఇండియా మార్కెట్ ఉంది. ఆయన సినిమాలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మంచి కలెక్షన్స్ వస్తాయి. శేఖర్ కమల సినిమాలు ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కూడా కాలేదు. అండ్ నాగార్జున సినిమాలు పాన్ ఇండియాలో ఆడిన సందర్భాలు కూడా అస్సలే లేవు. మరి ఎటు చూసుకున్నా ధనుష్ను బేస్ చేసుకునే పాన్ ఇండియా బిజినెస్ అయినా తమిళ బిజినెస్ అయినా జరగాలి. కానీ తెలుగు బిజినెస్ ఎక్కువ జరగడం ఏంటి? సినిమాలో డైరెక్టర్, సీనియర్ స్టార్ హీరో ఉండడం వల్ల దీన్ని తెలుగు సినిమాగా చూస్తున్నారా అనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు ఇలాంటి కుడియడమైన సందర్భాలు లేవు. మూవీ చూసిన వారంతా ధనుష్ పర్ఫార్మెన్స్ పై కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. బిచ్చగాడి క్యారెక్టర్లో జీవించేశాడని మెచ్చుకుంటున్నారు. ఒకవేళ ప్రీ రిలీజ్ బిజినెస్ తమిళ్లో ఎక్కువ జరిగి ఉంటే ప్రొడ్యూసర్లకు భారీ లాభాలు వచ్చేవే. ఎందుకంటే తమిళ్లో ఎంత బిజినెస్ జరిగినా ధనుష్ పర్ఫార్మెన్స్తో రాబట్టుకోవచ్చు. కానీ బ్యాడ్ లక్, తమిళ్ మార్కెట్ కుబేరాను ఆశించిన స్థాయిలో పట్టించుకోలేదు. పైగా ధనుష్ కూడా ప్రమోషన్లో పెద్దగా పాల్గొనకపోవడం, అండ్ ప్రమోషన్స్ కూడా ఏదో చేయలేదు అనకుండా మమ అనిపించారు. దీంతో సినిమాకు ఇంకో మైనస్ అయింది. మరి తెలుగులో వచ్చే కలెక్షన్స్ ఎవరికి క్రెడిట్ ఇస్తాయో చూడాలి. సినిమా కూడా చాలా చోట్ల ల్యాగ్ అనిపించింది. అండ్ కొన్ని సీన్స్కి అయితే సరైన ఎండ్ కూడా ఇవ్వలేదు. దానికి తోడు క్లైమాక్స్ కూడా అంతగా గొప్పగా లేకపోయేసరికి మిక్స్డ్ టాక్ వచ్చేసరికి యావరేజ్ అంటున్నారు కొందరు. సో మొత్తంగా ఈ టాక్తో కుబేరా మరి ప్రొడ్యూసర్లను కుబేరులను చేస్తుందో లేదో వీకెండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.